జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన టెక్ ట్రిక్స్ 2026 స్టార్టప్ ఎక్స్పో యువత సృజనాత్మక ఆలోచనలకు వేదికగా నిలిచింది. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన ఎక్స్పోలో యువత రూపొందించిన వినూత్న ఆలోచనలు, సాంకేతిక పరిష్కారాలు, సామాజిక అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంకేతికతను సామాన్య ప్రజల జీవితాలతో అనుసంధానం చేస్తూ యువత రూపొందించిన ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా విజయవాడ ఎన్కేపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, ఆర్టీఐహెచ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన స్టార్టప్ ఎక్స్పో యువత సృజనాత్మక ఆలోచనలకు అద్దం పట్టింది. యువతలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి ఉపాధి కల్పనతో పాటు సమాజ సమస్యలకు పరిష్కారాలు చూపించేలా నిర్వహించిన ఎక్స్పోలో వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, పర్యావరణ పరిరక్షణ, డిజిటల్ సేవలు, మహిళా సాధికారత వంటి విభిన్న రంగాలకు సంబంధించిన స్టార్టప్లు తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించాయి. ఎక్స్పోలో దాదాపు 120 స్టార్టప్ల ప్రదర్శన యువ మేధస్సుకు ప్రతిరూపాలుగా నిలిచాయి. తమ కాళ్లపై తాము నిలబడుతూ పదుల సంఖ్యలో మరో 10 మందికి ఉపాధి కల్పించాలనే దృఢ సంకల్పంతో రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపించేలా యువత రూపొందించిన పరికరాలు, ప్రాజెక్టులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారుల్లో తేలిగ్గా అభ్యసన నైపుణ్యాలు పెంపొందించే ఈజీ స్లేట్, జీపీఓర్, సేంద్రియ సాగుకు ఉపయోగపడే డబుల్ పవర్ పంప్ సెట్ స్ప్రేయర్, అడ్వాన్స్డ్ యాక్సిడెంట్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ టెక్నాలజీ, ఏవే స్పేస్ కోవెనెంట్, షేపింగ్ ద ఫ్యూచర్ విత్ సీవీడ్, డీహైడ్రేటెడ్ వెజిటబుల్స్, ఫ్రూట్ పౌడర్స్, హైడ్రాలిక్ లిఫ్ట్, జన్ సైన్స్ వంటి సంస్థలు స్టార్టప్ల ప్రదర్శన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియా, ఈ-కామర్స్ వేదికలను సమర్థంగా వాడుకుంటూ స్థానిక ఆలోచనలను గ్లోబల్ మార్కెట్ స్థాయికి తీసుకువెళ్లేలా ఈ ఎక్స్పో ఒక మార్గదర్శిగా నిలిచింది. ఉమెన్ సేఫ్టీ కోసం ట్రాకర్ షూ అనే డివైస్ని డెవలప్ చేసాం. దీని పర్పస్ ఏంటంటే 2023లో 30,000 ఉమెన్ వరకు మన ఇండియాలో రేప్ అటాక్స్కి, హెరాస్మెంట్స్కి గురయ్యారు. సో వాటి అన్నిటిలో మేజర్ మనకి కీ రోల్ ప్లే చేసేది ఇన్ఫర్మేషన్ అనేది మన టైంకి అందిస్తే ఖచ్చితంగా మనం ఆ పర్సన్ని కాపాడొచ్చు. కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే మనకి మొబైల్ ఫోన్ ఒకటే ఉంది. ఆ మొబైల్ ఫోన్ని యూజ్ చేసే మన ఇన్ఫర్మేషన్ ఇవ్వగలం. కానీ మొబైల్ ఫోన్ అనేది పర్సన్ మర్చిపోవచ్చు, లేకపోతే అటాకర్ అనేవాడు మొబైల్ ఫోన్లో SOS మెసేజ్ అన్లాక్ చేసి SOS మెసేజ్ ట్యాప్ చేసి అంత టైం ఇవ్వకపోవచ్చు. సో అందుకే మేము ఈ డివైస్ అనేది షూలో ఇంటిగ్రేట్ చేసాం. ఈ డివైస్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే అటాకర్ అటాక్ చేస్తాడో తన 2 ఫింగర్స్తో డబల్ ట్యాప్ చేస్తుంది. అప్పుడు మైక్రో కంట్రోలర్ అనేది అలర్ట్ మెసేజ్గా రికగ్నైజ్ చేసి GPS లొకేషన్ తీసుకొని GSMతో పోలీస్కి, ఫ్యామిలీకి మెసేజ్ సెండ్ చేస్తుంది. దీని ఫ్యూచర్ అప్గ్రేడ్స్ వచ్చేసి మేము యాప్ డెవలప్ చేస్తున్నాం. ఆ యాప్లో ఏంటంటే నియర్ బై పీపుల్కి కూడా అలర్ట్ మెసేజ్ అని సెండ్ చేస్తుంది. పోలీస్, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి అమ్మాయిని కాపాడే ఛాన్సెస్ అనేది చాలా ఉంటుంది. We are introducing స్మార్ట్ క్లాస్ రూమ్ ఆటోమేషన్. దీనివల్ల ఏంటి అంటే ఓవరాల్గా ఏపీలో 42,000+ గవర్నమెంట్ స్కూల్స్ అయితే ఉన్నాయి. అండ్ మనం ఒక క్లాస్ రూమ్ అంటే లైక్ స్కూల్స్లో 2.1 to 2.2 lakh రూమ్స్ అనేవి ఉన్నాయి. అండ్ దాంట్లో మనం 3 ఫ్యాన్స్ అయితే మనం లైక్ ఒక రూమ్కి 3 ఫ్యాన్స్ అయితే మనం యూస్ చేసుకుంటాం. అండ్ ఆ ఫ్యాన్స్కి ఒక ఫ్యాన్కి వచ్చే కరెంట్ మనం 70 volt కరెంట్ అనేది యూస్ చేస్తున్నాం. అండ్ ఓవరాల్గా క్లాస్ రూమ్లో ఉన్న ఫ్యాన్స్ అన్నిటికీ 210 volts అంటే 3 ఫ్యాన్స్ ఉంటాయి అని చెప్పాం కాబట్టి 210 volt కరెంట్ అయితే మనం యూస్ చేస్తాం. అండ్ డైలీ మనం 7 hours వరకు లైట్ కానీ ఫ్యాన్ కానీ మనం యూస్ చేసుకుంటాం. ఎలక్ట్రిసిటీ అనేది యూస్ చేస్తున్నాం. అండ్ దానివల్ల అక్కడ పర్సన్ ఉన్నా లేకపోయినా అది ఆటోమేటిక్గా ఫ్యాన్ అండ్ లైట్ రన్ అవుతూ పవర్ అనేది తీసుకుంటుంది.
దానివల్ల చాలా వేస్ట్ అంటే కరెంట్ వేస్ట్ అవుతుంది. అండ్ పర్ డేకి ఒక స్కూల్లో పర్ డేకి 1.47 యూనిట్స్ కరెంట్ అయితే మనము జనరేట్ అంటే యూజ్ చేసుకుంటున్నాం. అండ్ ఓవరాల్ ఏపీలో ఉన్న స్కూల్స్ అన్నిటికీ ఒక రోజులో 3.09 lakhs యూనిట్స్ అనేది మనము వేస్ట్ చేస్తున్నాం. అండ్ కరెంట్ని మనం తీసుకుంటున్నాం, యూజ్ చేసుకుంటున్నాం. అండ్ 15 to 30% ఎలక్ట్రిసిటీ అనేది మనం బాగా వేస్ట్ చేస్తున్నాం సార్. అండ్ 46,000 to 93,000 యూనిట్స్ అనేది ఒక ఓవరాల్ ఏపీలో ఒక్క రోజులో అంత కరెంట్ని మనం వేస్ట్ చేస్తున్నాం. అండ్ ఈ ప్రాజెక్ట్కి ఒక డివైస్ కాస్ట్ 1,500. అండ్ ఇలాగా మేము ఈ ఓవరాల్ అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఏపీలో ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఈ ప్రాజెక్ట్ని ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేయడానికి మాకు 31 crores to 39 crores అప్రాక్సిమేట్గా పడుతుంది. మొత్తం అన్ని డివైజెస్ని అన్ని స్కూల్స్లో పెట్టి రన్ చేయడానికి, కరెంట్ని అనేది సేవ్ చేయడానికి. మొబైల్ ఏరేటర్ ఇది రొయ్యలు చేపల చెరువుల్లో ఆక్సిజన్ కోసం ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ వాడే ఈ ఏరేటర్లు ఒకే చోట ఫిక్స్డ్గా ఉండి వర్క్ చేస్తాయి కాబట్టి ఒక ఎకరానికి కూడా 4 వైపులా 4 అవసరం అవుతున్నాయి. కానీ నేను డిజైన్ చేసిన ఈ ఏరేటర్ ఇది మొబైల్ ఏరేటర్. ఒక ఎకరం చెరువులో చుట్టూ తిరుగుతూ వర్క్ చేస్తుంది కాబట్టి ఒక యూనిట్ సరిపోతుంది. దీనివల్ల రైతులకి 50% వరకు పవర్ బిల్స్ సేవ్ అవుతాయి. దీనివల్ల ఆక్సిజన్ ఎక్కువ వస్తుందని ప్రూవ్ అయింది. కింద దిగువ ప్రాంతాన్ని వెళ్ళిపోతుంటుంది. ఆ నీరు పైకి లిఫ్ట్ చేయాలంటే అక్కడ ఎలక్ట్రిసిటీ లేకపోవడం, ఆ ఇంజిన్స్కి బంక్స్ దూరం ఉండడం, ఇవన్నీ చూసి నేను ఒక ఇన్వెన్షన్ చేయాలని చెప్పి ఒక ర్యాంప్ పంప్ రోడ్ తయారు చేశాను గతంలో. ఆ టెక్నాలజీ నాకు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వక ఎక్కువ ఎకరాలకు మనం సాగులోకి ఇవ్వాలి అన్న ఆలోచనతో ఒక హైడ్రో లిఫ్ట్ అనే పరికరాన్ని నేను డిజైన్ చేశాను. అంటే నీటి శక్తి నుంచి ఒక వాటర్ వీల్ తిరగడం అనేది చాలా పాత విషయమే అయినప్పటికీ కూడా ఎక్కడ ఏ కండిషన్లో తిరుగుతుంది, ఎంత హైట్లో తిరుగుతుంది అన్నది ఇంపార్టెంట్. అది చాలా తక్కువ హెడ్లో ఎక్కువ ఎనర్జీ వచ్చే విధంగా, పొడవు ఎక్కువగా ఉండేటట్టు, డయామీటర్ తక్కువ ఉండే విధంగా. అంటే వరదల సమయంలో అక్కడ పెద్ద పెద్ద వాటర్ వీల్స్ అయ్యి మీ వీడియోస్లో చూస్తుంటారు ఎక్కువగా. అవి ఒక సేఫ్ ప్లేస్లో ఇన్స్టాల్ చేస్తుంటారు. అవి వరద వచ్చినాయంటే మళ్ళీ ఇప్పేస్తారు, నిండిపోద్ది. అలాగే స్టాండర్డ్గా ఉండేలాగా తక్కువ వాటర్తో ఎక్కువ ఎనర్జీ వచ్చేటట్టుగా, అంటే ఇక్కడ మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూసింగ్ చేయకుండా, డైనమోస్ వాడకుండా డైరెక్ట్గా మాన్యువల్గానే అది వాటర్ లిఫ్ట్ చేస్తుంది. ఇప్పుడు మా ప్రాజెక్ట్ నేమ్ ఏంటంటే ఫైర్ ఫైటింగ్ రోబోట్. ఫైర్ ఫైటింగ్ రోబోట్ ఏంటంటే ఇప్పుడు మనుషులు వెళ్ళలేని చోట ఈ రోబోట్ వెళ్ళి వాటర్ స్ప్రే చేస్తుంది. మేము దీనికి ఏం చేస్తామంటే 3 సెన్సార్స్, ప్రస్తుతానికి మేము 3 సెన్సార్స్ పెట్టాం. ఒక్కో సెన్సార్ ఒక డైరెక్షన్లో పనిచేస్తుంది. ఆ సెన్సార్ ఒక డిస్టెన్స్ వచ్చి 76 centimeters to 110 centimeters వరకు పనిచేస్తుంది. ఈ డిస్టెన్స్లో ఎక్కడ ఫైర్ అంటుకున్నా సరే, లేదంటే పొగ వచ్చినా సరే, టెంపరేచర్ రైజ్ అయినా సరే, ఇది ఆటోమేటిక్గా ఆన్ అయ్యి అక్కడికి వెళ్ళి వాటర్ అప్లై చేస్తుంది. అక్కడ ప్రతి వీల్కి ఒక సర్వో మోటార్ ఒకటి పెట్టాం. ఇక్కడ 2 కంట్రోల్స్ ఉంటాయి. ప్రతి 2 వీల్స్కి వచ్చి ఒక కంట్రోల్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఒక 2 వీల్స్ క్లాక్ వైజ్ రొటేట్ అవుతాయి, ఇంకో 2 వీల్స్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. ఇది ఉన్న ప్లేస్ 360 degrees రొటేట్ అవుతుంది. దీనివల్ల ఇప్పుడు ఏంటంటే మనకి హ్యూమన్స్ లేకపోయినా ఇది వెంటనే వెళ్ళి ఫైర్ ఆపిద్ది. యోనో కంట్రోల్ చిప్ సార్. దీని ద్వారా పవర్ సప్లై అయ్యి పవర్ తీసుకొని సెన్సర్ ద్వారా పవర్ సప్లై తీసుకుని సెన్సర్ డిటెక్ట్ చేసి వాటర్ని ఫ్లో చేసేది సార్. ఇది ఎక్కువ ఇండస్ట్రీ పర్పస్లో వాడతాము. ఎందుకంటే కెమికల్ ఇండస్ట్రీలో ఫైర్ యాక్సిడెంట్స్లో అయినా అనుకో, కెమికల్స్ వల్ల హ్యూమన్స్ వెళ్ళినా ఫైర్ ఇంకా హీట్ ఎక్స్ట్రీమ్ అవడం వల్ల మన హ్యూమన్స్కి ఇబ్బంది అయ్యిద్ది. ఆ టైంలో ఈ ఫైర్ ఫైటింగ్ రోబోట్ పంపించి ఆ ఫైర్ని కంట్రోల్ చేస్తాం సార్. దీనికి వచ్చి సరైన రేంజ్ ఉండిద్ది. ఆ సరైన రేంజ్ వరకు వెళ్ళిద్ది. ముందు ఏదైనా అడ్డొచ్చినా అల్ట్రాసోనిక్ సెన్సర్స్ పెడతాం వల్ల క్రాస్ అయ్యిద్ది. అది ఇంకా బిల్డ్ చేయలే. సెన్సర్ పెట్టినప్పుడు ఏదైనా అడ్డు వచ్చినప్పుడు ఆ డైరెక్షన్ మార్చి దాని పక్క నుంచి అది వెళ్తుంది. అది వెళ్ళినప్పుడు మనకు పెద్ద ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. ప్రతి వీల్కి సపరేట్ సర్వో మోటార్ ఉంటుంది. దేని స్పీడ్ దానిది. Tree pruning is inconsistent and which is labor dependent, but we are aiming to automate agriculture using AML. Actually, how our product works is it uses Jetson Nano which acts as brain for the robot, and it processes and analyzes the image. The computer we are including computer vision technologies and edge computing technologies, and like YOLO, it analyzes
it analyzes the images which is uploaded by the user and calculates the cutting. అంటే మనం వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎదురు ఎవరైనా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం బ్రేక్ వేయకుండా మాన్యువల్గా కాకుండా ఆటోమేటిక్గా ఎదురైనా వచ్చినప్పుడు బండి ఆటోమేటిక్గా ఆగిపోద్ది. వితిన్ 100 సెంటీమీటర్స్ రేంజ్ లోపల వార్నింగ్ ఇస్తుంది డ్రైవర్కి. ఆయన ఆగిపోతే వితిన్ 30 సెంటీమీటర్స్ రేంజ్ లోపల వెహికల్ ఆగిపోద్ది ఆటోమేటిక్గా. మళ్ళీ ఎదురున్న అబ్స్టాకిల్స్ కానీ ఎదురున్న పర్సన్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు క్లియర్ అయిన తర్వాతే మళ్ళీ ఆ బ్రేక్ వీల్స్ని రిలీజ్ చేస్తుంది మళ్ళీ రన్ చేయడానికి. అప్పుడు మళ్ళీ మనం యాక్సిలరేట్ చేసుకోవచ్చు వెహికల్ని. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే యాక్సిడెంట్స్ చాలా తగ్గించవచ్చు, చాలా వరకు తగ్గిపోదు యాక్సిడెంట్స్. ఆటోమేటిక్గా మొత్తం అంతా మాన్యువల్ ఎర్రర్స్ ఏమి ఉండవు. సో సిస్టమేటిక్గా ఉంటుంది మొత్తం అంతా. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో విజయవాడ ఎన్కేపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్లో స్టార్టప్ ఎక్స్పోని ఏర్పాటు చేశారు. ఈ స్టార్టప్ ఎక్స్పోలో యువ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. స్థానిక ఆలోచనలు, ఆవిష్కరణలు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పో యువతకు ఒక సువర్ణావకాశంగా నిలిచింది. ఈ ఎక్స్పోలో విద్య, వైద్యం, వ్యవసాయం, డిజిటల్, మహిళా సాధికారత ఇలా విభిన్న అంశాలకు సంబంధించిన స్టార్టప్లను, దానికి సంబంధించిన ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శన యువ పారిశ్రామికవేత్తలు తయారు చేసిన ఉత్పత్తులు, వారి ఆలోచనలు సామాజిక అవసరాలకు అనుగుణంగా తయారు చేశారు. ఈ ఉత్పత్తులు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. సామాజిక అవసరాలకు తగ్గట్టుగా వాటికి నూతన ఆవిష్కరణలు చేశారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు, యువ పారిశ్రామికవేత్తలు తయారు చేసిన స్టార్టప్లు ఉత్తమంగా నిలిచిన వాటికి ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం తరఫున నగదు ప్రోత్సాహకాలను కూడా అందజేశారు. కెమెరామెన్ రాయప్తో ముర్తుజా, సిటీ న్యూస్.